బ్యాంక్ ఫ్రాడ్స్ పై తీసిన లక్కీ భాస్కర్ సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు. దీపావళి వండర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఇక భారీగా విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది లక్కీ భాస్కర్. ఒక మధ్యతరగతి కుర్రాడు 100 కోట్ల అధిపతిగా ఎలా ఎదుగుతాడు, ఆ డబ్బుతో విదేశాలకు ఎలా పారిపోతాడు అనేదే ఈ మూవీ థీమ్ పాయింట్. ఆర్థిక నేరాలపై ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమాగా ఈ మూవీపై వచ్చిన రివ్యూస్ నెక్స్ట్ లెవెల్ గా ఉన్నాయి. అంతేకాదు, ఈ సినిమా చూస్తున్న నలుగురు హాస్టల్ విద్యార్థులు మనం కూడా లక్కీ భాస్కరణం అయిపోదామంటూ హాస్టల్ గేట్ దాటేశారంటే నమ్ముతారా? ఇంతకీ అసలు ఎక్కడ జరిగింది ఘటన, ఆ డీటెయిల్స్ ఏంటని చూస్తే ఏపీలోని విశాఖపట్నం సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు చరణ్, రఘు, కిరణ్, కార్తిక్. వీరు సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. విద్యార్థులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు, ఇంటికి వెళ్లారా లేక మరెక్కడికైనా వెళ్లారా అంటూ ఆరా తీసిన వారు లాస్ట్ ట్రైల్ గా సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. సోమవారం ఉదయం 6:20 హాస్టల్ గేట్ ఎక్కినట్టుగా కనిపించి షాక్ అయ్యారు హాస్టల్ నిర్వాహకులు. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారని సాటి విద్యార్థులను ఆరా తీసిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లక్కీ భాస్కర్ల కార్లు, బంగ్లా, క్యాష్, గోల్డ్ భారీగా సంపాదించాకే తాము తిరిగి వస్తామంటూ వీళ్ళు చెప్పినట్లుగా తెలిసి అద్దరిపడ్డారు. మిస్సింగ్ స్టూడెంట్స్ ముందు రోజు లక్కీ భాస్కర్ సినిమా చూశారని ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలడంతో పేరెంట్స్ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. మహారాణిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేరెంట్స్ కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.